గ్రీన్ టెక్ హైదరాబాద్. ఇప్పుడు ఇంతకుముందు మీకు మాన్యువల్ మిషన్ చూపించాం కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ మోడల్ ఇది GT 6000 ప్లస్ మాన్యువల్ ప్లస్ ఎలక్ట్రికల్ 2-in-1 మోడల్. ఇది ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా మీన్స్ ఎంత పడుతుంది, ఏంటి పెట్రోల్ ప్లస్ కన్జ్యూమ్ ఎంత అవుతుంది, ఏంటి అనేది అన్నీ క్లియర్గా మీకు చెప్తాను. ఒకసారి చూసుకుందాము రండి. ఒకసారి ఫస్ట్ ఇది స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇట్లా మధ్యలో ఉంటే ఈ మిషన్ ఆఫ్ ఉన్నట్టు, కింది కంటే లైట్ వస్తుంది. ఈ లైట్ ఫర్ ఛార్జింగ్ గురించి ఇది డిస్ప్లే. దాని తర్వాత ఇది పైకి అంటే అప్పుడు మిషన్ మనకు ఆన్ ఉన్నట్టు, మిషన్ ఆన్ అయినట్టు. దాని తర్వాత అయితే ఇంకొకటి దీనిలో మర్చిపోయాను, ఇది ఇక్కడ పిన్ ఉంది కదా, ఇది ఛార్జింగ్ పిన్. ఇది అంటే మనకు మొబైల్ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది దీంట్లో. రీఛార్జబుల్ బ్యాటరీ ఎట్లా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ లైట్ అనేది కొంచెం ఇది ఫుల్ ఉంది. ఇప్పుడు ఇది కొంచెం తగ్గింది అనుకోండి, బ్యాటరీ అనేది తగ్గినట్టు. ఇప్పుడు మనం పిన్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ లైట్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంటుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంటుంది, ఎక్కువ తక్కువ అవుతుంటుంది, మనకు ఇట్లా తెలిసిపోతుంది. ఇది ఇట్లా ఇప్పుడు పైకి అనుకోవాలి. పైకి అనుకుంటే మిషన్ దగ్గరికి వస్తాము. చూపిస్తాను. ఫస్ట్ మాన్యువల్ చూపిస్తున్నాను. అంటే మాన్యువల్ అంటే పంపుతో యూజ్ అవుతుంది. ఎట్లా అని ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఫ్యూల్ కాక్, ఇది ఇట్లా మధ్యలో అంటే ఆఫ్, ఇట్లా పైకి అంటే ఆన్ పట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ప్రెస్ చేసి ఆన్ చేసుకున్నాం. ఆఫ్ చేయాలి. సెకండ్ ఇప్పుడు మనము ఎలక్ట్రికల్లో పోదాం. ఎలక్ట్రికల్లో సేమ్ ఇదే, మళ్ళీ ఇది కూడా పైకి అనుకోవాలి. ఇట్లాగా ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇది ఆన్ చేసి ఇది ఒకటి కంటిన్యూగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ ఈ ఫాగ్ మిషన్ ఫాగ్ కాక్ ఆఫ్ చేసిన తర్వాత పెట్రోల్ కాక్ ఆఫ్ చేయాలి. ఒక 5 సెకండ్స్ తర్వాత. రెండొక్కసారి ఆఫ్ చేయొద్దు, రెండొక్కసారి ఆన్ చేయొద్దు. అట్లా ఆన్ చేసినామంటే మొత్తము కెమికల్ అంతా బయటకు వస్తుంది, మీకు మంట వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. సో మంట రాకుండా ఏంటంటే ఫస్ట్ ఫాగ్ బంద్ చేయాలి. బంద్ చేసిన తర్వాత 5 సెకండ్స్ తర్వాత పెట్రోల్ ఆఫ్ చేయాలి. సో మీకు అప్పుడు మిషన్ మొత్తానికి క్లోజ్ అయిపోతుంది. ఓకే, డన్.